వచ్చాడు, పట్టాభిషేకం మొదలు పెట్టండి అన్నట్టుగా ఐబొమ్మ రవి తిరిగి వచ్చిండు. ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఈ విషయంలో. ఐబొమ్మ రవి గారు తిరిగి వచ్చారు, రిలీజ్ అయ్యాడు. మళ్ళీ ఐబొమ్మ పోయింది, మళ్ళీ ఐబొమ్మ వస్తుందా రాదా అనేది వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నామండి. నేనే కాదు, ప్రతి ఒక్క సామాన్యుడు, ప్రతి ఒక్క పేదవాళ్ళు, ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడేవాళ్ళు ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా అంటే చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఐబొమ్మ రవి గారి వల్ల ఐబొమ్మ అనేది రావడం లేదు. ఐబొమ్మ అనేది ఏ సినిమా రిలీజ్ అయినా బెస్ట్ క్వాలిటీ హెచ్డి క్వాలిటీలో వచ్చేది. ఇప్పుడు మూవీ రూల్స్లో వస్తుంది కానీ అది క్వాలిటీ లేదు, ఏమీ లేదు. బొమ్మ అంతా బ్లర్, అందులోకెళ్ళి మధ్యలోకెళ్ళి నడుచుకుంటూ పోతున్నారు. ఆ ముఖంలో ఏదో వాటర్ మార్క్ వస్తుంది, ఫేస్ కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు. దీని విషయంలో మేము చాలా బాధపడుతున్నాము. నాకైతే ఫస్ట్ ఎవరికైనా ఆనందపడ్డారో లేదో కానీ నేనైతే చాలా అంటే చాలా ఆనందపడ్డాను. ఐబొమ్మ రవి అన్న, ఐ లవ్ యూ అన్న. ఎందుకంటే మీరు వచ్చారు, మాకు ధైర్యం వచ్చింది. మళ్ళీ ఐబొమ్మ కాకుండా ఐబొమ్మ లాంటిది వేరే సైట్ ఏమన్నా ఓపెన్ చేస్తున్నారా వెయిట్ చేస్తున్నాము, లేదా ఐబొమ్మనే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారా? ఏ 2.0 ఐబొమ్మ 2.0 రిలీజ్ చేస్తున్నారా? ఇప్పుడు లాస్ట్ టైం ఏంటంటే రిలీజ్ అయిన 3 days 2 days వచ్చేది. ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ అయిన 1 hourకే వస్తుందా? మా యొక్క క్వశ్చన్ మార్క్స్ ఇలా ఉన్నాయి. కానీ ఐబొమ్మ లాంటిది కాకుండా ఇప్పుడు ఏంది జీ తెలుగు కానీ అండ్ అమెజాన్ ప్రైమ్ కానీ ఆ టైప్ క్వాలిటీ కావాలన్న మా కోసం ఈసారి. మా యొక్క కోరికలు మామూలుగా లేవు. ఎవరు ఏమనుకున్నా ఏమన్నా సరే ఇది మాత్రం ప్రతి ఒక్క సామాన్యుడు ప్రతి ఒక్కరు అట్లాంటి చేసే వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారా మీరు? సపోర్ట్ చేయట్లేదన్నా. మాలాంటి వాళ్ళు సినిమా థియేటర్ సినిమా చూడాలంటే ఒక్క టికెట్ 500 1000 రూపాయలు పెడుతున్నారన్న. ఆ డబ్బులు పెట్టి మేము సినిమా చూడాలంటే మేము ఒక్కని చూడలేం కదా. ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి ఆ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఏంది ఒక్క టికెట్ 500, లేదా పాప్కార్న్ ఉందామంటే ఆ రేట్లు. ఒక్కొక్క సినిమాకి వెళ్తే ఫ్యామిలీతో వెళ్తే 4000 5000 అయిపోతున్నాయి అంట. మా శాలరీ ఎంత అన్న? 15000 శాలరీ. 15000 రూపాయలల్లా సినిమాకి వెళ్ళాలంటే మాత్రం కావట్లేదన్న. అందుకని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని ఇంట్లో కూర్చొని ఆ సినిమా టీవీలో పెట్టుకొని అదే డబ్బులతోటి చికెన్ మటన్ తెచ్చుకొని కూర్చొని తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చూస్తామన్నా. అంతేగాని థియేటర్కి వెళ్ళి చూడాలంటే మాకు కావట్లేదు. రేట్లు విపరీతంగా పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. అలాంటి సామాన్యులు ఎలా చూస్తారు సినిమాలు? ఐబొమ్మ ఉన్న నోళ్ళు మాకు చాలా హ్యాపీగా ఉండే. అమెజాన్ కొనాలన్నా కూడా దానికి ఎంత 1000 రూపాయలు 2000 రూపాయలు ఉంది. జీ తెలుగు అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ మేము ఎడగొంటాము, ఏం తీసుకుంటాము కావు మాతోటి. అని ఐబొమ్మ రవికి అలు పెరిగిన అభిమానం పెరిగింది, చాలా గుర్తింపు కూడా వచ్చింది. సో ఇట్లాంటి వ్యక్తి అంటే సినిమా రంగంలో వస్తే చాలా బాగుంటుందని చాలా మంది అంటారు, మీరేం చెప్తారు? సినిమా రంగంలో వస్తున్నా ఎందుకంటే అతను చేసిన సేవ, అతను చేసి ప్రతి ఒక్కరు అతను ఐబొమ్మ రవి ఇప్పటి వరకు ఎవరి దగ్గర కానీ ఒక్క రూపాయి కూడా కలెక్ట్ చేయలేదు, 1 రూపీ కూడా అడగలేదు. అతను ఏ లాభం లేకుండా అతను మన కోసం ఒక ఐబొమ్మ రూపంలో మన కోసం ఎన్నో సినిమాలు చూశారు. మీరు కూడా చూశారు సినిమాలు, మీరు ఒప్పుకోవట్లేదు, మీరు చూశారు కదా. ప్రతి ఒక్కరు చూశారు. చూసిన వాళ్ళందరూ ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నారు. నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. నాకైతే చాలా ఈరోజు రిలీజ్ అయినాక నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీ అనిపించింది. ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్క సామాన్యులు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఐబొమ్మ రవి అంటాడు ఇంకా ఏదో చేస్తున్నాడు, మా కోసం ఏదో చేస్తాడు అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఐబొమ్మ రవి యుద్ధం చేస్తుంది సినిమా వాళ్ళ మీద. సినిమా వాళ్ళే ఇప్పుడు ఐబొమ్మ రవి మీద సినిమా తీస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? కానీ ఐబొమ్మ రవిని డైవర్ట్ చేయడానికి ఒక సినిమా హీరో అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. అతను సినిమా తీయకపోవచ్చు, మళ్ళీ ఏదో ఒక సైట్ అనేది తీసుకొస్తా అని చెప్పి నేను అనుకుంటున్నాను. అతను ఇప్పుడు ఏ సైటు క్రియేట్ చేసినా ఆ సైట్ని కనుగొనాలి అంటే ఇప్పుడు ఎవరి తరం కాదు. ప్రజెంట్ ఉన్న మూవీ రూల్స్ అనేది ఇప్పుడు కనిపెట్టలేకపోయారు. ఐబొమ్మ అనేది వాళ్ళ సొంత భార్య పట్టించింది అని చెప్పారు, దాని విషయంలో దొరికారు. అంతేగాని ఇప్పుడు ప్రజెంట్ వేరే సైట్ ఓపెన్ చేస్తే మాత్రం దొరికించుకోవాలంటే ఎవరి తరం కాదు. చివరిగా ఐబొమ్మ రవి బయటకు వెళ్ళినందుకు ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే కాదు, ప్రతి ఒక్క సామాన్యుడు, ప్రతి ఒక్క బ్యాచిలర్స్, ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మా గెస్సింగ్ ఏంటంటే మళ్ళీ ఏదో ఒక సైట్ వస్తుందని చెప్పేసి మా గెస్సింగ్. ఒకవేళ ఏ సైట్ వచ్చినా కూడా ఐబొమ్మ రవి అని కనుక్కోవాలంటే కూడా మీకు కాదండి. ఐబొమ్మ రవికి డైరెక్ట్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఐబొమ్మ రవి అన్న మా కోసం మళ్ళీ ఏదో ఒక సైట్ కావాలన్నా ప్లీజ్ అన్న, దండం పెడతా ప్లీజ్. అంటే డైవర్ట్ అవుతున్నారు కదా, డైవర్ట్ అవ్వమంటారా? డైవర్ట్ అవ్వరు. ఇప్పుడు సినిమా హీరో అయినా సినిమా తీసినా సపరేట్ ఒక సైట్ ఉంటుంది, అది మాత్రం పక్కా. సో రేపు సంచల్ కూడా జైల్లో విడుదల అవుతున్నారంట, మీరు వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా వెళ్తాం. నన్ను అరెస్ట్ చేసినా పర్లేదన్నా, నేను కూడా పోలీస్ స్టేషన్కి పోతాను. నాలాంటి రాజు వచ్చాడు, రణద్ వచ్చాడు, పట్టాభిషేకం మొదలు పెట్టారు.
ఐబొమ్మ రవి వచ్చాడు, కమ్ బ్యాక్ ఇచ్చాడు. మామూలుగా ఉండదు, ప్రతి ఒక్కరు తగ్గేదాలి అనుకుంటే అందరూ ఊపిరి పీల్చుకోండి. వచ్చాడు ఐబొమ్మ రవి. పుష్ప నుంచి బాహుబలి నుంచి